श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3/8/2024 శనివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, బహుళపక్షము, చతుర్దశి మధ్యాహ్నం 3:53 వరకు ఉండి తదుపరి అమావాస్య ప్రారంభమవుతున్నది. పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 12 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుంచి 7:42 వరకు, అలాగే వర్జము రాత్రి 8:30 నుంచి 10:11 వరకు, అమృత ఘడియలు ఉదయం 9:30 నుంచి 11:10 వరకు, రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు, సూర్యోదయం 6 గంటలకి, సూర్యాస్తమయం 6:45. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాల గురించి తెలుసుకుందాం. దూకుడు మీకు ప్రమాదం. అంటే హడావుడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడతారు. పనికి మాలిన వ్యక్తులతో మనం ఎందుకు వాళ్ళతో చర్చలు చేయాలి? అలాగే కుటుంబ రహస్యాల గురించి బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే అంటారు, మనకు ఒక సామెత ఉంది, రోగము రట్టు సంసారము గుట్టు అని. కాబట్టి మనము కుటుంబపరమైనటువంటి విషయాల గురించి మనం సీక్రెట్ మెయింటైన్ చేయాలి. మనం ఎవరితో చర్చించాల్సిన అవసరం లేదు. మన కుటుంబంలో ఉన్నటువంటి సాధక బాధకాలు మనకి, కానీ మీరు బయట చెప్పడం వల్ల ప్రమాదం పడతారు. మీ సమస్యను మీరు పరిష్కరించుకోవడం వల్ల అనుకూలత ఫలితాలు. నేనే గొప్ప అన్నటువంటి అహంకార మనస్తత్వం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా లాటరీలకి జూదానికి దూరంగా ఉండండి. రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండండి. అంటే మీ పక్కన ఉన్నటువంటి నాయకులందరూ కూడా మిమ్మల్ని ఎక్కడ తొక్కేసి వాళ్ళు పైకి రావడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అలాగే పార్టీ ఫిరాయింపులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి పర్వాలేదు, లాభం. అలాగే రైతులందరికీ కూడా మంచి లాభాలు ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే లాభం. కానీ సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి లాంటి వ్యాపారం, టోకు వ్యాపారం చేస్తున్నారు కదా, మీరు తూనికలు, కొలతల శాఖ వారికి పట్టుబడే అవకాశం. కాబట్టి జాగ్రత్త. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి బాగా కనబడుతోంది. సినిమా రంగంలో కూడా పర్వాలేదు, రాజకీయ రంగంలోనే జాగ్రత్తగా. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్డుబావులతో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమల్లో లాభం. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకండి, కానీ రొయ్యలు, చేపల వ్యాపారం మాత్రం అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో విద్యా ఉద్యోగ ప్రయత్నం, స్వదేశంలో విద్యా ఉద్యోగ ప్రయత్నం సానుకూలమే. కన్సల్టెంట్స్ మీద ఆధారపడకండి, మ్యారేజ్ బ్యూరో మీద ఎక్కువగా ఆధారపడకండి. కుటుంబపరమైనటువంటి వ్యవస్థలో తల్లిదండ్రులతో జాగ్రత్తగా మాట్లాడండి. ఆస్తి పంపకాల గురించి ఘర్షణ వాతావరణం జరిగే సూచనలు కనబడుతున్నాయి, వాటికి దూరంగా ఉండండి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం. ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకు కూడా నష్టంగా చెప్పవచ్చు. బట్ చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నిపుణులకి మంచి లాభాలు ఉన్నాయి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో పర్వాలేదు. అంటే కొంతవరకు పై అధికారుల వలనో లేకపోతే యజమాని వలనో మీరు లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది, పర్వాలేదు. విద్యార్థులు ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడే ప్రయత్నాన్ని చేయకండి. సొంతంగా మీ పరీక్షలు మీరు రాసే ప్రయత్నం చేయండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగంతో కొంతమంది ప్రలోభాలకి లోనయ్యే అవకాశం ఉంది. లంచం పుచ్చుకున్నారా, మీరు కృష్ణ జన్మస్థానంలో ఉండడం ఖాయం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వేద పండితులు, ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మేనేజర్లకి లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కొత్త కాంట్రాక్ట్లు వస్తున్నాయి. కాకపోతే ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు, కార్మిక సోదరులు, ఈ పెయింటర్స్ కానివ్వండి, ఇల్లు కడుతున్నటువంటి కార్మికులు కానీ జారిపడే ప్రమాదం ఉంది. కనుక కాస్త రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఇవి చెప్పవలసినటువంటి సూచనలు, సలహా. కాబట్టి దీని గురించి ఆలోచించి ముందడుగు వేసే ప్రయత్నం చేస్తే మీకు మంచిది. ఏదేమో ఈరోజు మీరు భగవద్గీత పారాయణం 6 నుంచి 9 అధ్యాయాలు చదవడం, అలాగే తప్పకుండా మీరు రుద్రాభిషేకం చేయించుకోవడం, ఎవరికైనా సరే అన్నదానం, ఒకళ్ళకో ఇద్దరికో అన్నదానం చేయడం, ఒకళ్ళకో ఇద్దరికో వస్త్రదానం కూడా చేయడం మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఉదయం 6:37 నుంచి 8 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. స్వామి శనివారం కదా, దుర్ముహూర్తం కదా, ఆ సమయం 8:30 వరకు ఉంది కదా, సో ఆ సమయం మంచిగా ఉంది. ఆ తదుపరి సాయంకాలం కూడా 4 గంటల నుంచి 6:10 మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి
9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి చాలా సౌకర్యవంతమైనటువంటి ఆర్థిక ఆనంద ఐశ్వర్య విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. కళాకారులకి క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలకు అభివృద్ధి, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాపారం లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, రైతన్నలకి మంచి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు చింతపండు పత్తి వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, ఆకస్మిక ధనయోగం, ఇతరుల నుంచి రావాల్సిన ధనము ప్రాప్తించుకోవడం, గొప్ప శుభకార్యాలు ప్రారంభం చేయడం, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్యపోవడం. అలాగే ఇక ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు పూజా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ మడిజెంట్లకి మంచి ఆనందకరమైన అదృష్టయోగాలు. వస్తువాహన సౌలభ్యం, డ్రైవర్లకి పెయింటర్లకి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభసాటి వ్యవహారాలు. ప్రతి చోట అనుకున్న ప్రతి కార్యక్రమంలో విజయము, ఆనందము, ధనయోగము, విద్యాలాభం, ఉద్యోగలాభం, విదేశీయానం, ప్రయాణ సానుకూలత పొందుకునే అదృష్టయోగము ఈరోజు మీకు బాగా కలిసి వస్తుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి యోగవంతమైన శుభదినం, ఉద్యోగ లాభం కానీ, ధనలాభం కానీ, లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకునే అవకాశం, వివాహ సంబంధ అనుకూలత, ప్రేయసి ప్రియుల మధ్య అనుకూలత, భార్య భర్తల మధ్య అన్యోన్యత, ప్రతి విషయంలో కూడా అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధిని, వస్తువాహన సౌలభ్యాన్ని, పెద్దల మాట వినడం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటివ్వడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, చేతి నిండా ధనం ఉండడం, మానసిక ప్రశాంతత, సమస్త రోగనాశనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్ లాభం, రైతన్నలకి పంట సానుకూలత, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, నర్సరీ తోటలు పూజా వ్యాపారంలోనూ అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నుండి పదార్థాలకి శుభయోగాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి రావడం, ఎల్ఐసి మెడికల్ గృహ మడిజెంట్కి అదృష్టయోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో లాభాలు, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలంగా శుభస్థితి, స్వదేశంలో విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో ఉన్న వారికి ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, గ్రీన్ కార్డు, పిఆర్ లాంటి శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మాతాపితృల సౌఖ్యము, వ్యాపార ఉద్యోగ లాభము, ప్రయాణ సానుకూలత, తీర్థయాత్ర కావచ్చు, విదేశీయాన యాత్ర కావచ్చు, విహారయాత్ర కావచ్చు, తప్పకుండా మీకు అనుకూలవంతమైన ప్రయాణ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది శుభయోగాలు, మిత్రుల వల్ల సోదరుల వల్ల ఉద్యోగ లాభం, ధనలాభం, విదేశీయానం, విద్యా ఉద్యోగ వ్యాపారాల అనుకూలత, అన్ని రకాల పరీక్షల విజయం ఖాయం, పెద్దల మాట వినడం, భార్యాభర్తల మధ్య ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత బాగా ఉండడం, మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, సినిమా రంగంలో ముఖ్యంగా మంచి కొత్త సినిమా ప్రక్రియ, నిర్మాణ ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి అవకాశం, ఒక పార్టీ నుంచి మరో పార్టీకి రాజకీయ నాయకులు మారవచ్చును, దానివల్ల ప్రయోజనం కూడా కనబడుతోంది. విదేశాల్లో స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారంలో అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్ గృహ వాణిజ్యంటకి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల అభివృద్ధి, నర్సరీ తోటలు పూజా వ్యాపారంలోనూ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా అనుకూల శుభస్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, చాలా చాలా అనుకూలమైనటువంటి ఆర్థిక, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శుభయోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కాస్త ఓపిక, అనవసరమైనటువంటి విలాసవంతమైన ఖర్చు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. వ్యాపారపరంగా ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి. లేనిపోని అత్యాశలకు వెళ్ళి కొత్త వ్యాపారం చేద్దాం, కొత్త వ్యాపారంలో అనుభవం లేకపోయినా అందులో పెట్టుబడి పెడదాం, అది నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఉన్న వ్యాపారాన్ని నడిపించుకుంటే చాలు. ఈరోజు కొత్త వ్యాపార ప్రక్రియ కేవలం ఆ మాటలు విన్నా, అటువంటి మీటింగ్లు పెట్టుకున్నా మీకు నష్టం కలిగే అవకాశం. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో సముద్రంలోకి వెళ్ళకండి. రొయ్యలు, చేపల వ్యాపారం కూడా నష్టాన్ని కలిగి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కొంతవరకు ప్రశాంతత. స్వదేశంలో ఈవెంట్స్ మంచి లాభాన్ని కలిగిస్తాయి, విదేశాల్లో ఈవెంట్స్ మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు అతి సర్వత్రా వర్జయేత్ అన్నటువంటి సూత్రాన్ని పాటించండి. అలాగే ఎల్ఐసి మెడికల్ గృహమేజెంట్ కానీ, వైద్యులు, వైద్య బృందాల వారి న్యాయవాదులు కానీ అప్రమత్తంగా ఉండడం మంచిది. ముఖ్యంగా దొంగ వైద్యుల వల్ల మంచి వైద్యులకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క వైద్యశాలలో అటువంటి దొంగ వైద్యులు కేవలం దొంగ సర్టిఫికెట్ల ద్వారా ఏదో ఆర్ఎంపీ డాక్టర్ తెలిసినటువంటి చిన్న చిన్న చితక వైద్యాన్ని మీ దగ్గర మాట తీరుతో, గాడరెడితో మీ వైద్యశాలలో వీళ్ళు ఏదైనా ప్రవేశం పొందినా అటువంటి వైద్యుడిని కట్టడి చేయండి, బయటికి పంపించలేదా మీ వైద్యశాల రిప్యుటేషన్ దెబ్బతినే ప్రయత్నం జరుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. మీ పరీక్ష మీరు రాస్తే మంచి విజయాన్ని సాధిస్తారు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి జాగ్రత్త, లాభాలు ఉన్నాయి. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలమైన శుభస్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కొంత నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. కార్మిక సోదరుల ప్రమత్తం నుండి రైతులకి మాత్రం సానుకూల శుభ ఫలితాలు కనబడుతున్నాయి. కొంతవరకు నకిలీ విత్తనాల గురించి ఆలోచన చేయండి రైతులు, అంతకు మించిగా వేరే అక్కర్లేదు, అనుకూలంగా ఉంటుంది. వస్తువాహన సౌలభ్యం చాలా బాగుంది. డ్రైవర్లు మద్యపాన సేవన చేస్తే ప్రమాదంలో పడతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు వృత్తికి అంకితమయ్యే ప్రయత్నం చేయండి. లంచాలైనటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. విదేశాల్లో కూడా మీకు శుభయోగాలు ఉన్నాయి. కాకపోతే శ్రమాధిక్యత ఎక్కువ కావాలి. దానికోసం మీరు భగవద్గీత పారాయణం, జన్మజాతకాన్ని చూపించుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. అలాగే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అంటే దాదాపుగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల అనుకూలత ఉంటుంది. అలాగే మాస్క్ ధరించి అనవసరమైనటువంటి పదార్థాలు తినకండి. ఎందుకంటే మనకి ఈ మధ్య ప్రతి ఒక్క పదార్థాలలో ఉమ్మివేసేటువంటి వ్యక్తులు, దుర్మార్గపు, నీచ, నికృష్టపు విధవులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి అటువంటి ఉమ్మేసిన పదార్థాలని, ఇంకేదైనా పోషణ పదార్థాన్ని తినకండి. వాటికి దూరంగా ఉంటే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈరోజు అప్రమత్తంగా ఉండాల్సిందే. భగవద్గీత పారాయణం చేయాల్సిందే. 4 నుంచి 9 అధ్యాయాలు చదవాల్సిందే. అలాగే ఎవరికైనా సరే బీదవారికి అన్నదానం చేయండి, ఎవరికైనా వస్త్రదానం చేయండి, అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా ఈ రాశి వారికి ఉదయం 9:13 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆనందయోగం, బంధుమిత్రులతో అనుకూలత, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో అనుకూలమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విద్యా విజయం ఖాయంగా చెప్పవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్ వారికి, బోరుబావుతో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చిల్ల వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఎల్ఐసి మెడికల్ గృహమేజెంట్లకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతుస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, విదేశాల్లో కూడా సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఏదైనా ఈరోజు మీకు ప్రయాణ లాభాలు కూడా ఉంటున్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. కుటుంబ వృద్ధి కూడా అనుకూలంగా కనబడుతోంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
రాశి వారికి చాలా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. వివాదాలన్నీ కూడా తొలగిపోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, ఇంటి వాళ్ళతో అనుకూలత అనుబంధాలు పెంచుకోవడం, సత్సంగత్వం, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, యజ్ఞయాగాది కృతం నిర్వహించడం, ఉన్నత వ్యక్తులతో పరిచయం, దానివల్ల వ్యాపార లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల లాభం, నర్సరీ తోటలు పూజా ఆద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినోదాలకి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు. చాలా మంచి వృత్తి ఉద్యోగాల అభివృద్ధి, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచిన ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళిన అవకాశం లాంటి శుభయోగాలు పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్చెంట్లకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పండగ వాతావరణం, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, ఏమో యూరో లాటరీ రావచ్చు, లేదా భాగ్యలక్ష్మి లాటరీ రావచ్చు, ఇంకేదైనా లాటరీ రావచ్చు. తప్పకుండా మీకు ఆకస్మిక ధనప్రాప్తి పొందుకునే అవకాశం కనపడుతోంది. ఇంట్లో ఏదన్నా వివాహ సంబంధ చర్చలు కానీ ఇతర వివాదాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం, వివాహంలో అనుకూలమైన శుభప్రాప్తి, సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్లెల వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం, మంచి పదవి లభించవచ్చు. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్చెంట్లకి శుభయోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అభివృద్ధి పొందుకునే శుభయోగం. లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయవచ్చును, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, అనుకూలవంతమైన సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారు అనవసరపు ఆర్భాటాలు, గత వారం 10 రోజులుగా బాగుందని చెప్పేసి ప్రతిరోజు మన ఇష్టం వచ్చినట్టుగా ఆట ఆడితే కుదరదు. కొన్ని విషయాలు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా సొంత పెత్తనాలు మీకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయేమో చూడండి. అనవసరమైన పెత్తనాలు చేయకండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి. విద్యార్థులకి మంచి విద్యా అవకాశాలు ఉన్నాయి, కానీ ఇతరుల మీద ఆధారపడితే నష్టాన్ని పొందుకుంటారు. అంటే మాస్ కాపింగ్ పాల్పడినా, పక్కవాడు చూపిస్తాడులే అనుకున్న నష్టం, అలాగే సమయపాలన లేకపోయినా, బద్ధకం ఉన్న ఈరోజు నష్టాలు మీ సొంతం. ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి, బెస్ట్ ర్యాంకు రావడం మీ సొంతం. ఈ విషయాలు ఆలోచించుకోండి. రైతన్నలే కాస్త పంట నష్టాన్ని పొందుకునే అవకాశం, నకిలీ విత్తనాలు పెడద, పూలు పళ్ళు కూరగాయలు పండించే వరకు నష్టాలు కనబడుతున్నాయి. కాదు సూపర్ మార్కెట్, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోనూ లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి ప్రమాదం కనబడుతోంది. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు చేపల చెల్లెల వారికి ఇబ్బంది. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇతరుల మీద ఆధారపడి వ్యాపారం చేయకూడదు. లంచాలు పుచ్చుకోవడం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం. బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకున్న వారు ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం. బెంచ్ మీదకి మారబోతున్నారు. జాగ్రత్త. జన్మజాతకం తప్పకుండా పరిశీలించుకోవడం మంచిది. జన్మజాతక పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నమ్మిన వారు మోసం చేసే అవకాశం. అనవసరపు వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడే ఇబ్బంది, అనవసరమైన అప్పులు చేయడం, గొప్పతనం కోసం చేసే అప్పులు నష్టాన్ని కలిగిస్తాయి. విదేశాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థిర నివాసం కోసం ప్రయత్నం చేయకపోవడం మంచిది. ఈ 2 రోజులు లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులు, క్రీడాకారులు, సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ అపవాదాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మాత్రం లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. కానీ విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ నష్టం. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో కూడా ఇబ్బంది పడే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి,
ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రమాదంలో పడబోతున్నారు. జాగ్రత్త. పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సి వస్తుంది. తప్పుడు వార్తల్ని ప్రచారం చేసే ప్రయత్నం చేయకండి. విలేకరులు కూడా అప్రమత్తంగా ఉండండి. లేనిపోని అనవసరపు వివాదాలకి తెరతీసే ప్రయత్నం కూడా జరగబోతోంది. జాగ్రత్తగా ఉంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణస కర్మాగారం జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం. ఏదేమైనా వైద్యులు, వైద్య బృందాల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహిణి జట్లకి అవమానం తప్పకపోవచ్చును. అప్రమత్తంగా ఉండండి. భగవద్గీత పారాయణం సర్వదా శ్రేష్టం. 8 నుంచి 13 అధ్యాయాలు చదవండి. అలాగే శివాభిషేకం చేయించుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచి ప్రయోజనం. ఎవరికైనా సరే ఎరుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వడం కూడా మీకు మంచి శుభ ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఉదయం 7:13 నుంచి 8:27 వరకు, తిరిగి మధ్యాహ్నం 11:50 నుంచి 1:13 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈ సమయంలో భగవత్ ఆరాధన చేయడం వల్ల మంచి ప్రయోజనం. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలత, ఆనందము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, వృత్తిలో గౌరవము, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభవంతమైన స్థితి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం ఖాయం. వ్యాపారపరంగా అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, ఈవెంట్ వారికి, బోరుబాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ అభివృద్ధి, సినిమా రంగ వ్యాపారంలో లాభాలు, రాజకీయ రంగంలో మంచి పదవి లభించడం, కళాకారుల క్రీడాకారులకి అనుకూలత, విద్యాలయ వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో కలిసి రావడం, ఎల్ఐసి మెడికల్ గృహిణి మేనేజ్మెంట్లకి అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగము, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, ప్రయాణ లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాల అనుకూలత, నూతన ఆస్తులు కొనుగోలు చేయడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి పొందుకోవచ్చు. ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి చాలా 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 మంచి ఆనందకరమైన రోజు. ఆకస్మిక బహుమానాలు, ఆకస్మిక వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ ప్రాప్తి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభం, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్ కిరాణం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకి మంచి లాభాలు, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, విద్యాలయ వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఎల్ఐసి మెడికల్ గృహిణి మేనేజ్మెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చును. ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయం వల్ల ఇంట్లో ఆర్థిక ప్రయోజనం, అలాగే కుటుంబపరమైనటువంటి ఆనంద యోగాలు, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పనికి లాభాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, పరిపూర్ణమైనటువంటి రుణ విమోచనం, రోగనాశనం, శుభవార్తా శ్రవణం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం అయిపోవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి,
నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లవారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోనూ లాభాలు. రైతులకి పంట లాభం, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, పూలు పళ్ళు కూరగాయల వ్యాపారం లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం, సినిమా రంగంలో మంచి అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపార అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారంలో లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అద్భుతమైనటువంటి అవకాశాలు. విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలమైన ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండానే ఉన్నతమైన వ్యాపార ప్రారంభాన్ని పొందుకుంటారు. తప్పకుండా ఆర్థిక ప్రయోజనాన్ని, స్థిరాస్తుల్ని, కుటుంబ సౌఖ్యాన్ని, సంతాన యోగాన్ని, ఉద్యోగ లాభాన్ని, విద్యా పరిపూర్ణత పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.